సినిమా ఇండస్ట్రీలో బయోపిక్స్ బాగా హిట్ అవుతున్నాయని ఈ రోజు మా ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పై కూడా ఒక టీం వాళ్ళు బయోపిక్ చూపించబోతున్నారు. మరి ఈ బయోపిక్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూద్దామా. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the Steve. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో బాగుండాలి, అందరూ బాగుండాలి. ఏరా ఏం చేస్తున్నావు? బొమ్మ తుడుస్తున్నాయి గారు. ఏంటి తుడవడం ఏంటి? అన్ని నేను చెప్పాలంటరా? ఇదిగో ఇలా 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 తుడవాలరా. అమ్మో, అందుకే అంటారు ఎవరి పని ఒకటి చేసుకుంటే బాగుంటది అని. సర్లే, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. ఒకటే ఒక్కడు మునగాడు ఊరే ఇచ్చిన పనివాడు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేను పంపు సెట్ దగ్గరికి వెళ్ళొస్తానండి. పంపు సెట్ దగ్గరికి వెళ్ళొస్తానండి. ఈ మధ్యన బాగా అలవాటు అయిపోయావు పంపు సెట్కి. కారు సర్వీసింగ్ చేయించమని కీ ఇచ్చానుగా సార్. చేయించావా? అయ్యో చేయించానే గారు, నిన్న అయిపోయింది. అద్భుతం చేశాడు. ఏంటో జిగ్గుమంటే ఇంత మెరుస్తుంది, షైన్ అయిపోతుంది ఏంటిది? మామూలు చేయలే. కీకి సర్వీసింగ్ అదిరిపోద్ది. ఏంటి కీకి సర్వీసింగ్ చేయించావా? కార్ కి సర్వీసింగ్ చేయించమని దీనికే సర్వీసింగ్ చేయమన్నా. కార్ ఆటో చేస్తావు కదరా? ఆటో కాదు, సైకిల్ చేసి పడదొబ్బడాడు. ఈ చెక్ తీసుకెళ్లి మన ఊర్లో వినాయకుడు గుడి కట్టిస్తున్నారుగా, 5 లక్షల రూపాయల చెక్ వాళ్ళకి. మీకు మైండ్ ఎవరు పోయింది ఏంటంటే, లాస్ట్ మంత్ కదా వినాయకుడు కడతానంటే 5 లక్షలు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 5 లక్షలు ఏంటి? పోన్లేరా, మన ఊర్లో 2 వినాయకుడి గుళ్ళు ఉంటాయి. ఈ గుళ్ళో రష్ అయితే ఆ గుడికి వెళ్తారు, ఆ గుళ్ళో రష్ అయితే ఈ గుడిలోకి వస్తారు. బాగుంటుంది. ఈడు పప్ప ఎరు పప్ప అర్థం కాదు. కొండరి పప్ప. ఈ చెక్ 2 లక్షలు మన సూర్యనారాయణరావు కూతురుందిగా, ఆ కూతురు పెళ్లి అంటే ఇల్లు ఇచ్చే. మీకు మైండ్ గారు పోతుంది ఏంటండి? ఈ మధ్య 6 నెలల కిందట ఆడు వచ్చాడు, 2 లక్షలు ఇచ్చారు వాళ్ళ అమ్మాయి పెళ్లి అంటే, మళ్ళీ ఇప్పుడు 2 లక్షలు ఏంటి? విడాకులైనాయి, ఇంకో అబ్బాయికి ఇచ్చి చేస్తా. అయిపోయింది మన రైడ్ వేస్ట్. నేను రాత్రి వచ్చాడు సూర్యనారాయణ, వచ్చి బాధపడుతున్నాడు. 50,000 కట్నం తక్కువని చెప్పి కూతురు పంపించేశాడని. ఈ 2 లక్షలు ఇచ్చావనుకో ఇంకో పెళ్లి చేసుకుంటాడు, ఇంకో పెళ్లి చేస్తాడు. అది ఏదో 50 ఎత్తాడు, 3 దగ్గరికి వెళ్ళిపోద్దిగా. ఊరుకో, మన పేరు చెప్పుకొని 2 పెళ్లిలు చేసుకున్నాడు అమ్మాయి అనుకోవద్దు. అందరూ మోసం చేసేస్తున్నారు, మనం కూడా ఎదురు చెప్పి మోసం చేస్తే బెటర్. అయ్యగారు, మన ఊర్లో బిజ్ చేస్తున్నారంట, ఒక 5 లక్షలు ఇస్తారా? నేను ఎర్రి పప్పులా కనిపిస్తున్నానా? కొండేరి పప్పులా కనిపిస్తున్నానా? నన్నే మోసం చేద్దాం అనుకుంటారు? 5 లక్షలు కావాలా బ్రిడ్జ్ కడతారని? నిన్నే ఇచ్చా 5 లక్షల వాళ్ళకి ఆల్రెడీ బ్రిడ్జ్. మళ్ళీ ఇస్తారు నీకు. వీడు ఖచ్చితంగా కొండేరి పప్పే. వచ్చి వాళ్ళు ఒక్కోసారి. ఏమైంది అయ్యగారు? ఏం లేదురా, అలా ఉన్నారు. రాత్రి పీడకల. అయ్యగారు, నాకు పీడకలు అంటే తెగిష్టం బాబు, చెప్పండి. చిన్నపిల్లాడు నువ్వు, వద్దు మీరు చెప్పండి అయ్యగారు, ఏంటో పీడకల? ఏం లేదురా, నువ్వు హీరో అయిపోయినట్టు కల వచ్చిందిరా. అదిగో చెప్పాను నువ్వు భయపడతావని. పీడకలు చాలా భయంకరంగా ఉంది నాకు ఇంటాగే. మీకు కూడా చెప్తాం అనుకుంటున్నా. ఏంటది? ఇంకేం అనుకోలే, అనుకున్నాక చెప్తా. సరే, అలా బయటికి వెళ్ళి ముందు బయటికి వెళ్ళి నేనేమనుకోలే, చెప్తా తర్వాత వెళ్ళు. దవాలు దేరింది ఎదకి. ఏరా 2 రోజుల నుంచి లేట్ గా వస్తున్నావు ఇంటికి? ఏం లేదు దగ్గర, రాత్రి సినిమాకి వెళ్ళా. సినిమాలు చూడడం తగ్గించరా? ఎందుకు సినిమాలు? నాకు సినిమాలు అంటే పిచ్చి. ఎప్పటికన్నా హీరోన్ అవ్వాలి, నా చిన్నప్పటి కలది. దోకున్నాడు గొయ్యి. మన ఊర్లో తిరణాలు అప్పుడప్పుడు అవుతాయిగా. అవునండి. ఆ తిరణాలు అవుతున్నప్పుడు ఆ పక్కన రంగులు రాట్నం, ఈ పక్కన సవ్వడి సందడి, జనాల కోలాహలం ఎంత బాగుంటుంది. అవునండి, బాగుంటుంది. ఒక్కసారి ఆ తిరణాల్లోకి మనం ఎంటర్ అవ్వగానే ఆ పక్కన గాజులు అమ్ముతారు, ఈ పక్కన పువ్వులు అమ్ముతారు, ఆ పక్కన బోర్లు అమ్ముతారు, ఈ పక్కన బొట్టు బిళ్ళలు అమ్ముతారు, ఆ పక్కన లిప్స్టిక్లు అమ్ముతారు, ఈ పక్కన రంగులు అమ్ముతారు, ఆ పక్కన 5 రూపాయలు పెట్టి ఒక అద్దం కొనుక్కొని చూసుకోవచ్చు కదరా. నీ గొయ్యి నువ్వు తీసుకున్నావు అని చెప్పానా? ఓ చూడు, ఇంత చెప్పి ఏరా 50 లక్షలు తీసుకెళ్లి లోపల పెట్టు. అలాగే. ఏంటి అలా చూస్తున్నావు? నాకు చిన్న కోరిక ఉంది గారు. ఏంట్రా? 10 ఏళ్ల నుంచి మీ దగ్గర ఉంటున్నా కదా, ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు. ఏంటది? ఈ 50 లక్షలు పెట్టి నన్ను హీరోగా సినిమా తీయండి. నీకు ఇంకొక కథ చెప్పాలి.
మళ్ళీ పంచి పడుతుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం అనుకో మన ఇంటి దగ్గర నుంచి, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాంగా. అవును. ఇంటికి వచ్చేటప్పుడు గేట్ ఓపెన్ చేయగానే ఆ పక్కన దూడలు ఉంటాయి, పెయ్యలు ఉంటాయి, ఈ పక్కన పువ్వులు ఉంటాయి. అవి దాటుకొని ముందుకెళ్ళగానే పెద్ద ద్వారం వస్తుంది. ఆ ద్వారం తీసుకోగానే ఈ పక్కన హాల్ ఉంటుంది, ఈ పక్కన సోఫా ఉంటుంది, ఆ పక్కన కిచెన్ ఉంటుంది, ఆ పక్కన బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్ పక్కన బీరువా ఉంటుందిగా. ఆ బీరువా పక్కన పెద్ద నిలువుటద్దం ఉంటుంది. అప్పుడే చూసుకోవచ్చు కదా ఒక్కసారి, చూసుకోవచ్చు కదా ఒక్కసారి. లోపల పెట్టి పడుకుందా. హలో ఏం చెప్పాడు. ఇదిగో అడుగో. నువ్వు హీరోవా 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 హీరో అద్దంలో మొహం చూసుకున్నావా 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 చూసుకున్నావా? లేదు, నేను హీరో అవుతా. పంచి అదిరింది. నేను ఎలాగన్నా 50 లక్షలు కొట్టేసి హీరో నవ్వాలి, హీరో నవ్వాలి. నేను హీరో నవ్వాలి ఎలాగన్నా. 50 లక్షలు కావాలి. కదలేదు వెళ్ళదు. నన్నే కొడతారా? 2 సంవత్సరాల తర్వాత ఎటు చూసిన కదలే మావా, కొడతేరని కలలే మావా. సినిమా టైటిల్ ఏంటి సార్? బూరి బూరి. సబ్ టైటిల్ ఏంటి సార్? బుస్ బుస్. అదేంటి సార్ అలా పెట్టారు? మరి బూ నువ్వు లేస్తే ఏమొద్దురా? అదే టైటిల్ బాగుంది కదా. చాలా బాగుంది సార్. స్టోరీ ఏంటంటే హీరోకి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటది. ఆ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకుంటాడు హీరో. బాబు వచ్చేస్తున్నాడు. బాబుకు సాంగ్ వేసుకోండి. డ్రెస్ ఏంటో కలర్ ఏంటో. బాబు గుడ్ మార్నింగ్. బాబు మార్నింగ్. ఇది నా 3వ సినిమా. దీంతో నాకు హ్యాట్రిక్ కావాలి. దీంతో మనం హ్యాట్రిక్ కొట్టాలి. సార్ ఇలా రండి. ఆడ తీసిన 2 సినిమాలు ఫ్లాప్ కదండి. ఆడేమడిగాడు? హ్యాట్రిక్ ఇచ్చేద్దాం. నువ్వు ఇంతకుముందు సినిమా చేసావా? ఒక రీమేక్ సినిమా చేశాను సార్. కాకపోతే ఫ్లాప్ అయింది సార్. కానీ తమిళ్లో పెద్ద హిట్ సార్. అది నువ్వు డైరెక్ట్ చేయలేదా? మేడం ఒక గ్యాప్ ఇస్తే ఒక్క పని చేసుకుంటాం మేడం. నా ముందు సినిమా చూసావా? చూడడం ఏంటి సార్, ఈ రోజుతో 150 days కదా. ఇంకా ఆడుతుందా? అది తీసి 150 days అయింది కదా. నా ముందు 2 సినిమాలతో జనాలందరికి మంచి మెసేజ్ ఇచ్చాను. నాకు రాలేదండి సార్. నా సినిమాకి బ్లాక్ లో కూడా టికెట్లు దొరకదు తెలుసా? అవును సార్, కౌంటర్ లో దొరుకుతున్నప్పుడు బ్లాక్ లో ఎందుకు అమ్ముతారు? ఆటోలో వర్షం ఎక్కువ చేయద్దు. సారీ సార్. సీన్ ఏంటో చెప్పు. సీన్ లేదు సార్. పనివాడరా, మీరు పెద్ద జమీందారు సార్. మీ ఇంట్లో ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా పనిచేస్తున్న పనివాడు సార్. ఆ పనివాడు ఇంట్లో నుంచి డబ్బులు పట్టుకెళ్ళిపోతారు సార్, ఎందుకంటే హీరో అవుదామని. ఎక్కడో కొడుతుంది. చాలా రియలిస్టిక్ ఉంది. రియలిస్టిక్ ఏంటి సార్, ఎలాంటి ఎదలు మన మధ్య తిరుగుతుంటారు. రియల్ జరిగింది ఇది. ఇలాంటి ఎదల మధ్య నేను బ్రతుకుతున్నానా? ఓవర్ యాక్షన్ చేయకరా. వాడికి మీరు ఇన్ని రోజులు మీరు నమ్మకంగా మోసం చేయాలి కదా, మీరు బాధతో వాడితో డైలాగ్ చెప్పాలి సార్. ఎమోషన్ సార్. అవసరం ఉంటుందేమో సార్. పోలేండి, ఎందుకు తిడతారు? యాక్షన్. కన్న కొడుకులా చూస్తున్నా కదరా నిన్ను. నా కడుపును పుట్టపోయిన రక్తం పంచుకుని పుట్టిన కన్న కొడుకులా చూసుకున్నా. అది నువ్వే. ఏమేం సార్? ఇక్కడ ఎవడో కనపడుతున్నా నీకు? నాకెవరు కనిపించలేదే. నాకేంటి మా అయ్యగారు కనపడుతున్నారు. నేను తప్పు చేసినంత వల్ల ఏంటి? నేను కరెక్ట్ చేశా. హీరోనయ్యా. హీరో 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 హీరో. యాక్షన్. సిగ్గుందారా నీకు? నీది ఒక బ్రతికేనారా? ఎందుకు? బాబాయ్ ఫ్రేమ్ లోకి వస్తాడు. బాబాయ్ నువ్వు మా బాబాయ్ బయోపిక్ తీస్తున్నా సినిమా. బయోపిక్ ఇది. బయోపిక్ అంటే చచ్చిపోయిన తర్వాత తీస్తారు కదా. మరి ఇటు పోయినా డబ్బులు అడుగుతారు సినిమాకి, అందుకే ముందు తీసేస్తున్నా.
బాబాయ్ ప్రొడ్యూసర్ సినిమాకి. ప్రొడ్యూసరా? ఇతనే హీరో. తెలుసు. సెకండ్ ఇచ్చుకోండి. రండి. ఏంటి ఏంట్రా నువ్వేంట్రా ఇక్కడ? ఏంట్రా ఇప్పుడు నేను పెద్ద హీరోని, అర్థమైందా? అయితే ఏంటంట్రా నువ్వేంటి ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఈ సినిమా ప్రొడ్యూసర్ నేను. ప్రొడ్యూసర్ ఏంట్రా? మొత్తం నాశనం చేస్తా నేను, అర్థమైందా? ఏంటి నాశనం చేసేది? నువ్వు నా ఇంట్లో చేసిన వాళ్ళు సీసీ కెమెరా రికార్డ్ అయినాయి, మొత్తం పెట్టినా బయట ఇక్కడ. అయ్యగారు నీకు దండం పెడతాను, నేను చెప్పొద్దే. సార్ మీరు దండం పెడతాం బాబాయ్కి. అంటే ఆయన బైపికే కదా, బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. యాక్షన్. ఏరా అబ్బా వీడు 50 లక్షలు నిజంగా తప్పేసినట్టు ఇస్తున్నాడు రియాక్షన్స్. చెమట్లు ఎందుకు పడుతున్నాయి? దొంగోడి కదా పట్టాల్సింది. సిగ్గుంటారా నీకు? మనిషి కన్న కొడుకులా చూసుకున్నాను కదరా, కన్న కొడుకులా చూసుకున్నా. ఏం చేసా? గుండెల మెత్తనేసి బయటకు వెళ్ళిపోయావు. 50 లక్షలు తీసుకో. సూపర్ సూపర్ సూపర్. కానీ గుండెల మెత్తని వెళ్ళిపోయావుగా బాబాయ్. హీరో రండి సార్ ఓ పని చేద్దాం. బాబాయ్ సీన్ చేస్తాడు, ఒకసారి బాగా చూడండి. పర్వాడు క్యారెక్టర్ మీరు చేయండి. నాకు కొంచెంసేపు 2 minutes ఆఫ్ రియాక్షన్స్ క్యాచ్ చేయండి. చూపిస్తా, నేర్చుకో. ఆ క్యాచ్ చేయండి సార్, రియాక్షన్స్ క్యాచ్ చేయండి. యాక్షన్. వెరీ గుడ్. యారా సార్ కట్ చెప్పండి సార్. ఆకలేసినప్పుడు ఏమన్నావు? రియల్ వస్తుంది. అడిగావుగా, ఇది అడిగితే ఏమైపోదు? నువ్వు ఏమైపోతుండ్రా? నువ్వు ఆగో. ఎందుకు తీసుకెళ్ళావు డబ్బులు? అడగచ్చు కదా డబ్బులు. మీరు అరుస్తారండి. చెప్పండి తీసుకెళ్ళి తప్పండి. ఇప్పుడు హీరో అవుతాడు. సార్ లాస్ట్ టేక్ ఒకటి మీకు దండం పెడతా సార్, చంపేసినట్టున్నాడు. రియాక్షన్ మీకు ఎలా రియాక్ట్? నీకు దండం పెడతా ఆపమ్మ తల్లి అని ఎక్కువ కొడతాడు. యాక్షన్. ఏంట్రా అవి? చేతులు ఏంటవి? ఏమైందండి? డైలాగ్ మర్చిపోయి చేసావుగా. చేసిందే సార్. కొడతారేంటి? హీరో హీరో హీరో. నీకు కథ చెప్తాడ్రా. కథ బాబాయ్ అదిరిపోయిన సీన్ మామూలు చేయలేదు. చాలు కట్ 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 కట్. యాక్షన్ చేయడానికి వెళ్ళండి, వచ్చేస్తలేండి. ఏంటి ఆడు నా ఇంట్లో పని మనిషి, నా ఇంట్లో డబ్బులు కొట్టి హీరో రాడు. ఏంటి రియల్ లైఫ్ లో దొంగ? బయోపిక్ లో కూడా డబ్బులు తెప్పాడు రాడు. 50 లక్షలు పోయాను బయోపిక్ తీస్తే, బయోపిక్ లో కూడా 50 లక్షలు పట్టుపోయాడా? పట్టుకోండి రా బాబాయ్. నువ్వు రియాక్షన్ కంటిన్యూ చేస్తుండే, వచ్చేస్తా. నాగబాబు సార్ ఎలా అనిపించింది బయోపిక్? నాకు బాగుంది. సిచ్యువేషన్ బట్టి బాగా ముగ్గురు బాగా ఎనర్జెటిక్ గా చేశారు. వెరీ గుడ్, బాగుంది. రోజా గారు భారీ బడ్జెట్. సుధీ నిన్ను కొడితే మాత్రం నేను రష్మి ఫుల్ నేనే కొట్టాలండి. నువ్వు కొట్టడం ఆయన రియాక్షన్స్ 2 సూపర్ గా ఉన్నాయి అసలు. ఆటో పంచుల వర్షం బాబోయ్, ఏంటి ఆటోలు అన్ని వదిలేసి ఒకేసారి. బాగుంది, థ్యాంక్ యూ మేడం. చాలా ఎంటర్టైనింగ్.